శోణ నది తీరంలో కూర్చున్న శ్రీరాముడితో విశ్వామిత్ర మహర్షి తన వంశచరిత్రను వివరించడం ప్రారంభించాడు. రామా, ఈ రాజ్యాన్ని మా తాతగారైన కుశనాభుడు ధర్మపాలనతో పరిపాలించేవాడు. ఆయనకు 100 మంది కుమార్తెలు అపూర్వమైన సౌందర్యంతో సద్గుణాలతో వెలిగేవారు. ఒకరోజు ఆ రాజకుమార్తెలందరూ ఉద్యానవనంలో ఆనందంగా విహరిస్తున్నారు. వారి రూప సౌందర్యం మేఘాల మధ్య మెరిసే నక్షత్రాలా ప్రకాశిస్తోంది. అప్పుడే సర్వత్రా సంచరించే వాయుదేవుడు వారి అందాన్ని చూసి మోహించాడు. నన్ను వివాహం చేసుకోండి, మీకెప్పటికీ వృద్ధాప్యం రాదు, అమరత్వాన్ని ప్రసాదిస్తాను అని వారిని ప్రలోభపెట్టాడు. కాని ఆ రాజకుమార్తెలు ఏమాత్రం బెదరకుండా వినయంతో ఇలా సమాధానమిచ్చారు. ఓ వాయుదేవా, మా తండ్రి మాకు దైవంతో సమానం. ఆయన ఎవరికి మా చేతిని అప్పగిస్తారో వారినే మేము భర్తలుగా స్వీకరిస్తాము. దయచేసి మమ్మల్ని అవమానించకండి. ఆ మాటలు విన్న వాయుదేవుడి అహంకారం తీవ్రంగా దెబ్బతింది. కోపంతో రగిలిపోయిన ఆయన వారి శరీరాల్లోకి ప్రవేశించి ఒక్క క్షణంలోనే ఆ 100 మంది సుందరులను గూనివాళ్లుగా మార్చేశాడు. తమ సౌందర్యమంతా క్షణాల్లో నశించిపోవడంతో ఆ రాజకుమార్తెలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ తండ్రి కుశనాభ మహారాజు వద్దకు చేరుకున్నారు. కాని ధర్మాన్ని విడిచిపెట్టని ఆ 100 మంది కన్యలకు ఆ భయంకరమైన శాపం నుంచి విముక్తి ఎలా లభించింది? అదే తర్వాతి భాగంలో.